అసలు ఈ దాసరి గారికి మీకు మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు ఏంటి అసలు? ఎందుకు వచ్చాయి? ఎందుకు మళ్ళీ కలిసి ఉంటాం కదా ఇప్పుడు? మేము భేదాభిప్రాయాలు కొత్తగా లేదు లేదు దాస్తున్నారు కదా. ఎందుకు వచ్చాయి, మళ్ళీ ఎందుకు కలిసిపోయారు? అసలు రావడానికి కారణం ఏంటి? ఏదో చిన్న ఇష్యూ అప్పట్లో. ఏంటండి అది? చిన్న అయిపోయింది, అప్పుడే అయిపోయింది. అప్పుడు పాత ఇష్యూలు కదా. ఆయన పెద్ద లేండి, మిమ్మల్ని 30-40 ఏళ్ళు అయిపోయినట్టుంది. ఏంటి అంత ఇష్యూ రావడానికి కారణం ఏంటండి? ఇది ఏదో సినిమా ఇష్యూ వచ్చింది, వచ్చినాక జరిగిపోయింది, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అప్పుడు తర్వాత బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు. ఓకే. ఈ ఎప్పుడు చూసినా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎప్పుడు ఆ నలుగురు అనే పదం రెగ్యులర్గా వినబడుతుంటుంది. అసలు నిజంగా అసలు ఏంటది మీ ఒపీనియన్? ఇది ఏంటంటే ఒక సినిమా థియేటర్స్ లీజ్ చేస్తున్నారు కొంతమంది. లీజ్ చేయటంలో మన సురేష్ బాబు, దిల్ రాజు, అరవింద్ గారు, ఇంకా అట్లా మోనోపొలీ ఆఫ్ థియేటర్స్. బట్ మోనోపొలీ ఆఫ్ థియేటర్స్ అనేది అంటం కంటే, ఇందాక నేను చెప్పాను అంతకుముందే, కంటెంట్ మనం బాగా ఇస్తే ఉంటుందని. సినిమా బాగుంటే ఎవడో తీసేసేవాడు ఉండడు, ఆడకుండా ఉండడు. ఎందుకంటే వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు. లీజుకు తీసుకున్నారంటే, ఓ థియేటర్ నేను లీజుకు తీసుకుంటే ఆ థియేటర్కి రెంట్ ఇవ్వాలి, ఆ ఓనర్కి రెంట్ ఇవ్వాలి, నడిపించుకోవాలి. అంటే నేను సాఫ్ట్వేర్ తెచ్చుకోవాలి, సినిమా తెచ్చుకుని వేసుకోవాలి. సినిమాలు బాగుంటే ఎవడదన్నా వేస్తాడు, వేయడు అనేది ఉండదు. 365 రోజులు సినిమా కావాలి కదా థియేటర్ ఫీడింగ్కి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇందాక ఫస్ట్ నేను చెప్పిన టెక్నాలజీ అడిగిన, మీరు అడిగిన చాలా ప్రశ్నలకు ఇంటర్లింక్డ్ ఈ సమాధానం. ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్న సినిమాలు, ఈ ప్రాపర్గా తీయని సినిమాలు, ఇందాక చెప్పినట్టు డబ్బింగ్ అప్పుడు చెప్పినట్టు ప్రాపర్గా తీయని సినిమాలు, వీళ్ళందరూ నాకు సినిమాలు కావాలి అంటే ఆ నలుగురు మీద పడిపోవటం కంటే, మనం సరైన కంటెంట్ తీస్తే ఆ నలుగురు ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళు కాల్ చేతులు ఎరగకూడదు. మంచి కంటెంట్ అన్నది ఎవరు డిసైడ్ చేయాలి? ఆడే సినిమా. ఇప్పుడు సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు కంటెంట్ అదే, నేను దానికి కమిటీ లాంటిది ఏదైనా చూసుకోవాలి. మనం ఎక్కడో చోట ఒక బ్రేక్ వేసుకోవాలి. దీనికి బ్రేక్ వేయకుండా ఉండటం వలన ఇప్పుడు ఆ నలుగురు మీద పడుతున్నాం. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆ నలుగురు అనేవాళ్ళు కూడా బయటకు వచ్చి ఆ నలుగురు పేర్లు టీవీలో అందరూ తిడతా అంటే, అమ్మల నక్కలు తిడుతుంటే, వాళ్ళన్నా వచ్చి బాబు మేమేం చేస్తున్నాం అని ఒక మాట అన్నా చెప్పొచ్చు కదా. ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే, కామన్ మ్యాన్ సినిమాలు చూడని వాళ్ళు కూడా, సార్ ఆ నలుగురు ఎవరు ఉన్నారంటే కదా సార్ ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారంటాం. నాకే డౌట్ వస్తుంది అప్పుడప్పుడు, నిజమైన నాశనం చేస్తున్నారు అన్నంత డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ పరిస్థితి రానివ్వకుండా ఉండాలి వాళ్ళు కూడా. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏదో చిన్న పాత కథ ఉండేది, గాడిదని చూపించే రోజు ఇది గుర్రం 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 అంటే గుర్రాన్ని గాడిద అన్నాడు, గాడిదని గుర్రం అన్నాడు అన్నట్టు ఉంటుంది. అట్లాగే ఈ నలుగురు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు నిజమేనేమో కామన్ మ్యాన్ అందరికీ ఇప్పుడు అది అయిపోయింది. నేను ఎలక్షన్లో గెలిచాను ఒకసారి, లాస్ట్ ఛాంబర్ ఎలక్షన్లో 2-3 years బ్యాక్ విపరీతమైన మెజార్టీతో గెలిచా. నేను కంటెస్ట్ చేసినప్పుడు ఆ నలుగురు అపోజిషన్ సైడ్, నేను ఒక్కడిని ఇటు సైడ్ ఉన్నాను. ఓకే. అది ఏదో మన ఎలక్షన్ ఎంత 2000 మంది 3000 మంది మన ఓట్లు వేస్తుంటారు, మనకు ఇది అయిపోతుంది. దీంతో అసలు రాష్ట్రానికి ఏం సంబంధం నాకు తెలీదు. యూ డోంట్ బిలీవ్, ఏదో రాష్ట్రంలో ఏదో ముఖ్యమంత్రి ఎలక్షన్ గెలిచినంత ఫీల్ అయిపోయారు ప్రజలు. చాలామంది దాని మీద ఎవరెవరో ముఖ్యమంత్రి గారు ఒకసారి కనపడ్డాడు, ఏమన్నా మీరు ఎలక్షన్ ఏదో ముఖ్యమంత్రికి అసలు ఈ ఎలక్షన్ సంగతి ఎందుకు అంటే అంత పాపులర్ చేశారు. ఈ కామన్ మ్యాన్ ఏదో విలేజ్కి వెళ్ళి ఉంటే అక్కడ, సార్ మీరు అక్కడ ఏదో ఛాంబర్ గెలిచారంటే ఆ నలుగురు పోయారు. ఆ నలుగురు ఎవర్రా బాబు, నీకేం తెలుసు ఆ నలుగురు ఎవరో, నలుగురితో నీకేం సంబంధం అంటే అంత దూరం తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. లాస్ట్ 10 yearsగా ఈ నలుగురిని గురించి మాట్లాడి ప్రజల్లో ఈ నలుగురు అనేవాళ్ళు ఒక దుర్మార్గులు అని ఒక విలన్ లాగా చిత్రీకరించారు. వాళ్ళు విలన్లో కాదు, వాళ్ళన్నా చెప్పుకోవాలా లేదా వాళ్ళని క్లియర్ చేయాలా. వాళ్ళు క్లియర్ చేసుకోవట్లేదు, వాళ్ళు విలన్లుగా తయారైపోయారు. వాళ్ళ కర్మ అది, మనం ఏం చేస్తాం దానికి. డెవలప్మెంట్, మీరు హైటెక్ సిటీ, కొత్త సిటీ మనం చేసాము, అక్కడ డెవలప్మెంట్ అంటారు.
మీరు ఇప్పుడు హైటెక్ సిటీ పక్క నుంచి మార్నింగ్ 7:30 8:00 నుంచి మీరు స్టార్ట్ చూసుకుంటే 11 దాకా యూ కెనాట్ వాక్. బళ్ళు నడవవు, హైవే కొత్త బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ చేశారు అయినా బళ్ళు కదలవు, నడిచేవాళ్ళు నడుస్తూనే ఉంటారు. మీకు కొత్త స్వర్గాన్ని భూతల స్వర్గాన్ని చూపిస్తానికి హైటెక్ సిటీ వచ్చిందంటారు. భూతల స్వర్గం కాదు, మన సెక్రటేరియట్ ముందు కంటే బాంబే వీటీ జంక్షన్ కంటే బ్యాడ్గా ఉంటుంది. పబ్లిక్ అక్కడ పరిగెత్తుతూ ఉంటారు. సో ట్రాన్స్పోర్టేషన్ లేదు, పొల్యూషన్ వచ్చింది. అదే దాని పక్కన హైటెక్ సిటీ పక్కన ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ పక్కన గల్లీలన్నీ ఉన్నాయి, కొత్త రోడ్లు వచ్చినాయి. ఆ రోడ్లలో మీరు నడుస్తానికి కూడా దారి ఉండదు. మరి కొత్త ఇప్పుడు ఇదే లెక్కన అమరావతి డెవలప్ చేస్తే కొంపలు మునిగిపోతాయి.